నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గొర్రెల కాపర్లు. నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో గొర్రెల కాపర్లు అప్రమత్తతతో దొంగల ఆట కట్టించారు. అర్ధరాత్రి గొర్రెల మంద వద్ద అనుమానం తిరుగుతున్న వ్యక్తులను గమనించిన కాపర్లు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. పట్టుబడిన వారు సరిహద్దు దొంగలేనా అనే కోణంలో గ్రామ పెద్దలు విచారిస్తున్నారు. తేజస్వి వివాదం. తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎల్ఎస్ రికార్డుల నుంచి తొలగించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తేజస్వి తప్పును అంగీకరించారని ప్రెస్ మీట్ లో మీరే చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ సమాజం మిమ్మల్ని అసహించుకోవద్దంటే పాకిస్తాన్తో పోల్చిన మాటలు తొలగించేలా చూడండి. దీనిపై ఇప్పటికే స్పీకర్ కు లేఖ రాశామని గుర్తు చేశారు. మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,70,000 ఎకరాల్లో పంట సాగు కాగా ఎకరానికి 26 క్వింటాల్లోనే కొనుగోలు చేయాలన్న నిబంధన రైతుల పాలిట శాపంగా మారింది. శాశ్వత దిగుబడి ప్రభుత్వ సేకరణకు మధ్య క్వింటాల వ్యత్యాసం ఉండడంతో మిగిలిన పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా. మదిర మండలం మడపల్లి తాళ్లూరు మధ్య మిర్చి కోతకు వెళ్లి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో వేల్పుల అన్నపూర్ణమ్మ మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్లో సుమారు 20 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారు మడపల్లికి చెందిన వారని తెలిసింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మధుర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో ఆలయాల తొలగింపు. భద్రాచలం రామాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని అనుబంధ ఆలయాల తొలగింపునకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న అంకురార్పణ, 26న విగ్రహాల వెలికితీత పనులు ప్రారంభం కానున్నాయి. చిన్నజీయాన్ స్వామి పర్యవేక్షణలో సుమారు 70కి పైగా విగ్రహాలను సురక్షితంగా తొలగించి అభివృద్ధి పనులను పూర్తయ్యే వరకు రంగనాయకుల గుట్టపై భద్రపరచనున్నారు. మేలో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. పంగిడిలో ఏఐవైఎఫ్ నూతన గ్రామ సమితి ఎన్నిక. రఘునాథపాలెం పంగిడిలో ఏఐవైఎఫ్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది యూత్తో నూతన గ్రామ సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జర్పాల ప్రసాద్, కార్యదర్శిగా ధరావత్ లోకేష్ ఎన్నికయ్యారు. తమను ఎన్నుకున్నందుకు ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా సమితికి వారు కృతజ్ఞతలు తెలిపారు. యువత సమస్యలను పరిష్కరించడం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన నాయకులు పేర్కొన్నారు. మిర్చి రైతుల ఇంట సిరుల పంట. తేజ మిర్చి ధర ఆకాశాన్ని తాకుతోంది. సాగు తగ్గిన విదేశీ గిరాకీ పెరగడంతో ఖమ్మం మార్కెట్లో గురువారం గరిష్టంగా 21,450 ధర నమోదైంది. జనవరి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ధరలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ తయారీ కోసం తాళమిర్చికి కూడా 11,000 ధర లభిస్తుండడం విశేషం. ఆరబోసిన ధాన్యంపై నీల నీడలు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 10 రోజులు గడుస్తున్నా సేకరించకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు ఎండిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆకాశం మేఘావృతం కావడంతో తడిసిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర దక్కేలా వెంటనే కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు. ఘోర ప్రమాదం. అశ్వారావుపేట మండలంలోని రైతు వేదిక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. తీవ్రంగా గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి కన్నుమూశారు. మృతుల్లో మోడల్ కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చిట్టూరు చుక్కయ్య, ఊట్లపల్లికి చెందిన కోవాసి నాగరాజు, మడకం సంతోష్ ఉన్నారు. కాగా సోయం రమేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.